ప్రస్తుతం ప్రభుత్వం మారింది. వరుసబెట్టి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళంతా రాజీనామాలు చేయటం కూడా చూస్తున్నాం మనం. ఇప్పటికే చాలామంది రాజీనామాలు చేశారు, ఇక మరికొంతమంది రాజీనామాలు చేయబోతున్నారు. మరి ఈ ఖాళీ అయినటువంటి ఈ స్థానాలకు కొత్త వారిని నియమించాలి కదా. వీటిల్లో అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతో గొప్పగా భావించేటువంటి పొజిషన్ టీటీడీ చైర్మన్. సో ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని దేవాలయాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం. సో దీనికి చైర్మన్గా ఉండటము అంటే అది చిన్న విషయం అయితే కాదు. సో మరి దీనికి ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. ఈ స్థానం ఇప్పుడు ఎవరిని వరించబోతుంది అనేదే ఒక కీలకమైనటువంటి ప్రశ్న. అయితే టీడీపీ మాత్రం ఈ స్థానానికి ఒక వ్యక్తిని అని చెప్పి అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు, విజయనగరం జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ఆయన 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ విజయనగరం జిల్లాలో టీడీపీ విజయానికి మాత్రం ఆయన వంతు కృషి చాలా బాగా చేశారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆయన వంశపారంపర్యంగా సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్త. సో అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ధర్మకర్త. అదే కాకుండా ఉత్తరాంధ్రలో ఎన్నో దేవాలయాలకు ఆయన ధర్మకర్తగా ఉన్నారు. అటు విశాఖలో, శ్రీకాకుళంలో, విజయనగరంలో చాలా దేవాలయాలకు ఆయనే ధర్మకర్త. ఆయనకు ఆధ్యాత్మిక భావాలు కూడా కొంచెం ఎక్కువే. సో కాబట్టి ఇలాంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెడితే ఈ పోటీ పడుతున్న వాళ్ళు టీడీపీ నుంచి చాలామంది పోటీలు పడుతున్నారు, జనసేన నుంచి కొంతమంది అడుగుతున్నారు, అలాగే అటు బీజేపీ నుంచి కూడా మాకు ఈ పదవి ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ చెక్ పెట్టాలంటే అశోక్ గజపతిరాజు అయితేనే కరెక్ట్ అని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఇంతకు ముందు కొన్ని ప్రచారాలు జరిగినాయి కొద్ది రోజుల క్రితం. అశోక్ గజపతిరాజుకి అలాగే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి వీళ్ళిద్దరికీ గవర్నర్ పదవులు ఇవ్వబోతున్నారు అనేటివి. సో అయితే ఇప్పుడు అలా అశోక్ గజపతిరాజుని ఆయనకి ఎలాగూ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆల్రెడీ అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో అనేక రకాలైనటువంటి పదవులు ఆయన నిర్వహించడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి టీటీడీ స్థానంలో కూర్చోబెట్టి యనమల రామకృష్ణుడికి గవర్నర్ పోస్టింగ్ గట్టిగా పట్టుబట్టి ఇప్పించుకుంటే ఎవరు ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పరు, సైలెంట్ అయిపోతారు అనేది టీడీపీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. మరి దీన్ని అమలు చేయబోతున్నారు. త్వరలోనే టీటీడీ చైర్మన్గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ ఇటు బయట కూడా చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా టీడీపీ ఈ ఆలోచన చేస్తుందా, టీటీడీకి అశోక్ గజపతిరాజుని చైర్మన్ చేయాలని భావిస్తుందా అనేదైతే చూడాలి. మరి టీడీపీ ఏం నిర్ణయం తీసుకుంటుందో.